సో హాయ్ ఫ్రెండ్స్, అవినాష్ టికెట్ టు ఫైనల్ రేస్లో ఈజ్ ద విన్నర్. సో అవినాష్ టాప్ 5లో వెళ్ళాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే పడిపోతున్న సీజన్ని తన ఎంటర్టైన్మెంట్తో పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్. ఎందుకంటే అవినాష్ లేకపోతే అంత కామెడీ ఉండేది కాదు. అవినాష్ లేకపోతే అంత అసలు ఎంటర్టైన్మెంట్ అనేది అసలు లేనే లేదు. ఎవ్వరు అంతా సప్పసప్పగా ఉండేవాళ్ళు. సో అవినాష్, తేజ, రోహిణి వీళ్ళు ముగ్గురు ఎంటర్టైన్మెంట్ వల్లనే చాలా వరకు లాక్కొచ్చారు. చాలా వరకు ఎంటర్టైన్మెంట్ విషయంలో చాలా లాక్కొచ్చారు. సో ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తావు, నువ్వు గేమ్స్ ఆడవు అన్న ప్రశ్నకి పృథ్వీ అన్న ప్రశ్నకి సమాధానంగా ఈరోజు అవినాష్ టికెట్ టు ఫైనల్ రేస్లో అతను టాప్ 5లో వెళ్ళిపోయాడు. నిఖిల్, పృథ్వీ, ప్రేరణ లాంటి పెద్ద పెద్ద చాలా ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళతో పోటీపడి అవినాష్ గెలవడం. అవినాష్ కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్, కాకపోతే ఆయన బయటపడలేదు. ఆయన ఒక కామెడీ చేస్తూ ఇలా ఉండిపోయాడు. ఆయన ఎక్కడ చూపించుకోలేదు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువగా ఫిజికల్ టాస్క్ ఏం రాలేదు అవినాష్కి. అన్ని కూడాను కొద్ది బ్యాలెన్సింగ్ టాస్క్లు ఇలాంటివి వచ్చాయి అవినాష్కి. సో దానికోసం అని చెప్పేసి అవినాష్కి చాలా ప్లస్ అయింది. నిఖిల్తో గెలవడం అనేది చాలా నిజంగా అది ఒక హఠాత్ పరిణామం అనే చెప్పుకోవాలి. సో అవినాష్ ఫ్యాన్స్ మాత్రం చాలా పెద్ద పండుగ ఉంటుంది ఇది. అవినాష్ ఎంటర్టైన్మెంట్ ఎవరైతే నచ్చుతుందో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పండుగ లాంటిది ఇది. అవినాష్ టాప్ 5 వెళ్ళిపోయాడు. సీజన్ 7తో పోల్చుకుంటే సీజన్ 8 అంతగా లేదు. టపా ఉంది. అసలు ఏం బాగాలేదు అసలు. ఆ మణికంఠ ఉన్న కొద్దిగా ఎంటర్టైన్మెంట్, అది కూడా బోర్ కొట్టేది ఆయన ఒకసారి. కానీ సీజన్ 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెన్సీ వచ్చిన తర్వాత గౌతమ్ తన గేమ్ ద్వారా, అంటే ఆర్గ్యూయింగ్ ద్వారా గౌతమ్ మరియు ఈ అవినాష్, రోహిణి, తేజ వచ్చేసేసి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ద్వారా కొద్ది పైకి లేపారు. సో అదే విషయం లేకపోయింటే అది అంతగా సప్పగా ఉండేది. కామెడీ అనేది లేదు, ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. ఎంతసేపు నిఖిల్ హక్కులు, ఈ ప్రేరణ గొడవలు, ఇక ఈ ఉన్నాగా పృథ్వీ అండ్ విష్ణుప్రియ, ఈ సోదే ఉండేది. సో ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే సో అది విషయం. నిజం చెప్పాలంటే అవినాష్ చాలా అవమానింపబడ్డాడు. ఎందుకంటే పృథ్వీ దగ్గర అరే ఒరే అని చాలా అవమానింపబడ్డాడు. అసలు కామెడీ అంటే ఏమనుకుంటానని చాలా నామినేషన్ చాలా గట్టిగా అరిచాడు. పృథ్వీతో చాలా పెద్ద డిబేట్, పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. పృథ్వీ అయితే అసలు నువ్వు ఏం గేమ్ ఆడావు, అసలు గేమ్ ఆడుతున్నావు, ఎంటర్టైన్మెంట్ ఒకటేనా అని చెప్పేసి చాలా అవమానించాడు అనమాట. ఎందుకంటే పృథ్వీ చాలా చిన్నవాడు. ఎందుకంటే అవినాష్తో పోల్చుకుంటే అవినాష్ ఒక 33-34 దాకా ఉంటాడు. పృథ్వీ చాలా 26-27 అలా ఉంటాడు ఆ ఏజ్లో. సో అతన్ని అరే ఒరే అనుకుంటూ సో చాలా అవమానించాడు నిజం చెప్పాలంటే. సో ఆ అవమానాన్నింటికి కూడా సమాధానంగా ఇప్పుడు టికెట్ ఫైనల్ రేస్లో ఈజ్ ద టాప్ 5 అంటే నిజం చెప్పాలంటే ఇది చాలా గ్రేటెస్ట్ థింగ్ అనుకోని చెప్పాలి. ఎందుకంటే నిఖిల్తోనూ పోటీ పడి గెలవడం చాలా కష్టం. ఇది రోహిణి అని తేజ అంటే ఇట్స్ నార్మల్ కదా. సో నిఖిల్తో పోటీ పడి, నిఖిల్ అవినాష్తో పోటీ పడి రోహిణి లాస్ట్లో వచ్చేసి నిఖిల్, అవినాష్, రోహిణి ఆడుతున్నట్టు ప్రోమోలో చూపించారు. మనకున్న సోర్సెస్ ప్రకారం ఏంటంటే అవినాష్ ఇస్ ద విన్నర్. సో ఇది నిజంగా చెప్పాలంటే హఠాత్ పరిణామం అని కాదు, కానీ చాలా కష్టపడారని చెప్పుకోవాలి. చాలాసార్లు చెప్పాడు అనమాట, నేను విన్నా వాళ్ళరా అని చెప్పేసి తేజతో. సో కానీ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా అవినాష్ సపోర్ట్ చేస్తున్నారని ఇది ఒక సమాచారం. బట్ కాకపోతే ఎంత సపోర్ట్ చేసినా కూడాను సో అతను గేమ్ ఆడకపోతే మాత్రం గెలవలేడు కదా. గేమ్ ఆడాలి కదా, ఏదైనా కానీ గేమ్ ఆడితేనే గెలుస్తాడు ఎంత సపోర్ట్ చేసినా కూడా. సో అది విషయం. సో అవినాష్కి ఓట్లు వెయ్యండి ఫ్రెండ్స్. అవినాష్ కూడా ఎవరైనా మీ ఫ్యాన్స్ ఉంటే ఓట్స్ వేయండి. ఎలాగో టాప్ 5కి వెళ్ళిపోయాడు, టాప్ 3, టాప్ 4కి అలా నుంచో పెట్టాలనుకుంటే ఓట్స్ వేయండి. టాప్ 5లో అతను కూడా ఉంటాడు. సో టాప్ 3లో తీసుకోవాలంటే మాత్రం మీరు ఓట్లు వేయండి. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓటింగ్ పోల్స్లో అయితే మనకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే సో నిఖిల్ గురించి చెప్పుకోవాలి. నిఖిల్ గురించి ఏంటంటే ఇక్కడ కర్ణాటక వీళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్, కర్ణాటక వాళ్ళందరూ కూడాను క్యాంపెయిన్ చేస్తున్నట్టు. కర్ణాటకలో కొంతమంది వెళ్ళేసేసి ఎవరైతే స్కూళ్ళు ఉంటాయి కదా అక్కడ వాళ్ళకు భాష తెలియదు, లాంగ్వేజ్ తెలియదు, ఏమీ తెలియదు, వాళ్ళ ఫోన్స్లో ఇన్స్టాల్ చేయించి హాట్స్టార్ ఓట్లు వేపిస్తున్నారంట ఫ్రెండ్స్. కన్నడ వాళ్ళు బిగ్ బాస్ చూడరు, ఏం చూడరు మన వాళ్ళు. సో మన వాళ్ళు కర్ణాటక నుంచి వెళ్ళేసి అక్కడ తోపు అయిపోతున్నాడు అని చెప్పేసి కొంతమంది క్యాంపెయిన్ చేస్తున్నారంట ఫ్రెండ్స్.
అక్కడ వెళ్ళేసేసి ఓట్లు వేస్తున్నారంట. సో అలా జరుగుతుంది క్యాంపెయిన్స్. సో అదర్ స్టేట్ ఒక షో చూసి ఓట్లు వేయడం మీరు, షో చూడకుండా ఓట్లు వేయడం మీరు అనమాట. మీరేమంటారు? సో షో చూసి ఓట్లు వేస్తే ఒక రకంగా ఒక తీసుకోవచ్చు. షో చూడకుండా కానీ వేరే వాళ్ళు స్టేట్లోకి వెళ్ళేసేసి ఆ స్టేట్లో వాళ్ళు ఓట్లు వేయడం అనేది నిజంగా సో ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. మీ నిఖిల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, నిఖిల్ ఫ్యాన్స్ మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏంది ఊరికే మీరు ఎంతసేపు ఉన్నాగా మీరు గౌతమ్ భజన చేస్తా అంటే గౌతమ్ భజన కాదు, గౌతమ్ కన్యాయం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. నిఖిల్ బిగ్గెస్ట్ ఫ్లిప్పర్ తెలుసా మీకు? ఏ మాట మాట్లాడతారో దానికి కాంట్రాస్ట్గా మాట్లాడతారు, ఒక మాట మాట్లాడితే దానికి మళ్ళీ కాంట్రాస్ట్గా మాట్లాడతారు. సో అంత ఫ్లిప్గా ఉంటున్నాడు అనమాట నిఖిల్. సో అయినా కానీ నిఖిల్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఓటింగ్ ఘోరంగా చేస్తున్నారు. అది కూడా ఇక్కడ కాదు, మన ఆంధ్రాలో వేయట్లేదు, తెలంగాణ వేయట్లేదు, వేరే స్టేట్ నుంచి చేస్తున్నారు. సో ఇటువంటి క్యాంపెయినింగ్ గౌతమ్ కూడా చేస్తే కానీ గౌతమ్ ఓట్స్ పడ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ సమాచారం. బయటంతా ఎలా నడుస్తుంది ఓటింగ్. మీరు ఓటు వేయాలనుకుంటే ముందు గౌతమ్కి వెయిట్ చేయకండి, ఓట్స్ వేయండి, వేయించండి. గౌతమ్ని గెలిపించాలి అనుకునే వాళ్ళు ఓట్లు వేయించండి. సో క్యాంపెయిన్స్ రన్ చేయాలనుకుంటే చెయ్యండి. సో ఇలా చేస్తేనే గౌతమ్ గెలుస్తాడు, లేకపోతే నో ఛాన్స్. భారీ ఓటింగ్ పడుతుంది ఇద్దరికి. కాకపోతే వేరే స్టేట్ అనేది ఎలాగో ఆంధ్ర తెలంగాణ ఎలాగో నిఖిల్ ఓట్స్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ అదర్ స్టేట్లో కూడాను షో చూడకుండా ఓట్లు వేయడం అనేది రకంగా మీరు ఆలోచించుకోవాలి. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.